కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈనాటి కథ రామోజీ ఫౌండేషన్ వారు నిర్వహించిన కథా విజయం 2019వ సంవత్సరపు కథల పోటీల్లో 10,000 రూపాయల బహుమతి పొంది డిసెంబర్ 2019లో విపుల మాసపత్రికలో ప్రచురింపబడిన శ్రీ శరత్ చంద్ర గారి కథ పరపతి. అమ్ములకి సెమిస్టర్ ఫీజు కట్టాలి, కాస్త సర్దండి అడిగిందట మా ఆవిడ, మా అక్క సుమతిని. అయ్యో లేవు కదా హైమా, కష్టంలో కష్టం అనుకోండి, మీ తంటాలు మీరు పడండి అన్నదట. నాకు చెప్పి బాధపడింది మా ఆవిడ. ఆ మధ్య ఉద్యోగంలో రిటైర్ అయ్యింది మా అక్కయ్య. డబ్బు కూడా చేతి నిండా ఉంది. ఉన్న మిద్దెపైన మరో అంతస్తు కట్టించాలని ప్రయత్నం చేస్తోంది. అయినా అలా మాట్లాడటం బాధనిపించింది. ఈ ప్రపంచంలో డబ్బు చాలా పాపిష్టిది, మనుషుల్ని విడదీస్తుంది, బాధ పెడుతుంది చెప్పాను మా ఆవిడికి. నా వేదాంత ధోరణి చూసి, మరి సెమిస్టర్ ఫీజు ఎలా దిగాలు పడింది మా ఆవిడ. 3 పిల్లల్ని మన దగ్గర ఉండే చదివించామా, ఎవరో ఒక మహానుభావుడు సర్దుతాడులే ధైర్యం చెప్పాను. ఆడపిల్ల కావాలని 3 కాన్పుల వరకు ఆగాను. 3వ కాన్పు ఆడపిల్లే. నేను రాజకీయ పార్టీ కార్యకర్తను. పార్టీ జెండా మోస్తూ జనం కోసం పని చేయడం తప్ప నాకే ఆర్థిక వనరులు లేవు. జేఈఈలో సీట్ సాధించి కేరళలోని కోళికోడ్లో నిట్లో చేరింది పాప. తన సెమిస్టర్ ఫీజు కట్టడం కోసమే మా ఆవిడ మా అక్కని అడిగింది. గతంలో మా అన్నయ్యని నా చిన్న కొడుకు సందీప్ ఫీజు కోసం అడిగి శృంగభంగం పొందిన అనుభవం నాది. దాంతో బంధువుల దగ్గర చెయ్యి చాపడం ఆపేశాను. మా ఆవిడది దింపుడు కళ్ళెం ఆశ. మా నాన్న ఇచ్చి వెళ్లిన స్థలాన్ని అమ్మి సందీప్ని ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదివించాను. పెద్దోడు చైతన్య మెరిట్లోనే బీటెక్ సాధించాడు. ప్రభుత్వమే ఫీజులు కట్టింది. కానీ చదువులో కాస్త వెనుకపడి ఎంటెక్ చేస్తే తప్ప కెరీర్ ఉండదని గేట్ రాసి ఫెలోషిప్ కూడా సాధించాడు. వాడి చదువు నాకు పెద్దగా కష్టం అనిపించలేదు. ఇప్పుడు నా కూతురి ఫీజు గుదిబండగా మారింది. ఎవరో ఒకరు ఏదోలా సాయం చేస్తూ ఉండేవాళ్లు, కానీ ఈ సాయం చేసే జాబితాలో నా రక్త సంబంధీకులు ఎవరూ లేకపోవడం విషాదమే. నా ఈతి బాధలు పిల్లలు గమనిస్తూ ఉంటారు, కానీ పెద్దగా స్పందించరు. రచనా రంగం నా వ్యాపకం. దాని ద్వారా వచ్చే సంపాదన అరకొరగానే ఉంటుంది. ఏ అధికారి దగ్గరకు తీసుకెళ్ళో, ఏ మంత్రిగారి దగ్గరకు తీసుకెళ్ళో ఎవరికైనా చిన్నపాటి సాయం చేయిస్తే వద్దంటున్నా ఎంతో కొంత గిఫ్ట్గా ముట్ట చెబుతుంటారు. కానీ అవి నా దగ్గర నిలబడవు. డబ్బుంటే ఖర్చయిపోతూ ఉంటుంది. కార్యకర్తల బాగోగులు చూస్తుంటాను. పార్టీ తరపున మీడియాకి వెళ్ళి ప్రజల ఆకాంక్షలు వినిపిస్తుంటాను. ఇతర వ్యాపారాలు లేవు. అలా చేసే తెలివితేటలు కూడా లేవు. పైగా ప్రజాజీవితంలో ఉన్నవాళ్లు వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తే ప్రజల కోసం నిస్వార్థంగా పోరాడలేరన్నది నా బలమైన నమ్మకం. నాకు తెలిసింది రాజకీయం, ప్రజల కోసం జీతం భత్యం లేకుండా పనిచేయటం. ఊరంతా పరపతి ఉంది, కానీ రక్త సంబంధీకుల దగ్గర లేదనేది మా పాప ఫీజు గురించి మా అక్కయ్యని మా ఆవిడ అడిగినప్పుడు మరోసారి రూఢి అయ్యింది. నాకు డబ్బులిస్తే అది గ్రాంట్గా మారుతుంది తప్ప తిరిగి రావని, నేను అప్పు సైతం తీర్చలేనని వాళ్ల ఉద్దేశం. పేరు గొప్ప, ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. పిల్లల భవిష్యత్ కోసం ఎన్ని గడపలు ఎక్కానో, ఎందరి దగ్గర చేతులు చాచానో నాకే తెలుసు. కాలచక్రం గిర్రున తిరిగింది. 3 పిల్లలు ఉద్యోగస్తులయ్యారు. మొన్నటి వరకు అంటీ ముట్టనున్న బంధువులు టెలిఫోన్ పరామర్శలు మొదలుపెట్టారు. ఒక్కోసారి నేను ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తడానికి వెనుక ముందు ఆడిన బంధుజనం ఇప్పుడు మంచి చెడ్డ మాట్లాడటం మొదలుపెట్టారు. ఎదురుగాల్లోనే గాలిపటం పైపైకి లేస్తుందన్నట్టు
కష్టాల మధ్య పెరిగిన నా పిల్లలు మంచి ఉద్యోగాలు సాధించారు. పిల్లలే నా ఆలన పాలన చూడటం మొదలైంది. మొన్నటి వరకు నన్నెందుకు పనికిరాని వాడిగా చూసిన మా వాళ్ళు కూడా రామచంద్రం కష్టాలు పడి పిల్లల్ని ప్రయోజకుల్ని చేశాడు అని పొగుడుతున్నారు. ఈసారి పండక్కి మన ఊరు వెళ్దాం నాన్న అన్నాడు పెద్ద కొడుకు చైతన్య. అక్కడ మనకి ఇల్లు వాకిలి ఏం లేదు కదా అంది మా ఆవిడ. తాత ఇచ్చిపోయిన స్థలం ఉంది కదా మమ్మీ, నిర్మాణం మొదలు పెడదాం అన్నాడు నా రెండో కొడుకు సందీప్. ఇంకా ఎక్కడుంది, అది ఎక్కడుంది, నీ ఇంజనీరింగ్ కోసం అమ్మేశాంగా అంది మా ఆవిడ. తిరిగి కొందాం మమ్మీ అన్నాడు వాడు ఆత్మవిశ్వాసంతో. వాళ్ళు అమ్మాలి కదా అంది నా కూతురు సౌమ్య. అయినా ఇల్లు కట్టేంత డబ్బు మనకెక్కడిదిరా అంది మా ఆవిడ. బ్యాంక్ లోనికి అప్లై చేద్దాం అన్నాడు వాడు. మన ముగ్గురి జీతాల మీద లోన్ పెట్టి మన ఊర్లో ఇల్లు కట్టుకుందాం అంది సౌమ్య. నీ డబ్బు ఎందుకు, సేవింగ్స్ చేసుకో, పెళ్ళయ్యాక ఉపయోగపడతాయి అన్నాడు నా పెద్ద కొడుకు చైతన్య. ఊర్లో కట్టే ఇంటికి నా కాంట్రిబ్యూషన్ ఉండనివ్వండి, ఇంట్లో వాటా అడగనులే అంది సౌమ్య నవ్వుతూ. సర్లే, ముందు ప్రయత్నం మొదలు పెడదాం అన్నాడు సందీప్. సౌమ్య కూడా మంచి కంపెనీలో స్థిరపడింది. సంక్రాంతి రోజులు అందరం ఒక పెద్ద వెహికల్ మాట్లాడుకుని సొంతూరు కావలికి ప్రయాణమయ్యాం. మా సుమతక్క ఇంట్లోనే దిగబడ్డాం. సౌలభ్యంగా ఉంటుందని అక్కడే దిగబడ్డాం. పండక్కి వచ్చి మంచి పని చేశారు, ఎన్నాళ్ళయిందో మిమ్మల్ని చూసి అంది సుమతక్క. పిల్లలు బిడియపడుతూ చూశారు. చదువుల మధ్య రావడం వీలు కాలేదు అత్తయ్యా, పైగా రావాలంటే బోలెడు ఛార్జీలు, అందుకే సాహసించలేదు అమ్మవాళ్ళు చెప్పింది సౌమ్య. ఇంకేం కష్టాలు లేవులే, చక్కగా ఎదిగి వచ్చారు అంది మా సుమతక్క. మా పెద్దక్క ఇతర బంధువులందరూ అదే ఊర్లో దగ్గరగానే ఉంటారు. సాయంత్రం మన బంధువులందరి ఇళ్లకి వెళ్ళి పలకరించి వద్దాం అన్నాడు మా పెద్దోడు. సరే అంది మా ఆవిడ. సాయంత్రం అందరి ఇళ్లకి పిల్లల్ని తీసుకెళ్ళింది హైమ. నేను టీవీ చూస్తూ కూర్చున్నాను. మీరు రావాల్సింది అంది వెళ్ళి వచ్చాక. నేను ఇంకొకసారి వెళ్తాలే అన్నాను. చిన్నోడు నా దగ్గరకొచ్చి, నాన్నా, మనం స్థలం అమ్మిన ఓనర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు. ఎందుకురా అడిగింది మా సుమతక్క. ఆ స్థలం తిరిగి కొందామనుకుంటున్నామత్తయ్యా అన్నాడు. దానిని కొనడం ఎందుకు, ఇంకో స్థలం కొనుక్కుంటే సరిపోతుందిగా అంది సుమతక్క. వాడు నవ్వాడు. ఆయన ఇవ్వకపోతే అలాగే చేస్తాం అన్నాడు పెద్దోడు. మేం స్థలం అమ్మిన శేషగిరి దగ్గరకు వెళ్ళాం. నన్ను చూసి గుర్తుపట్టి, ఏమిటి రామచంద్రం గారు, బాగున్నారా, టీవీలో చూడ్డం తప్ప మనిషి నల్లపోస అయ్యారు అన్నాడు అతను. బాగున్నానండి, వీడు మా చిన్నోడు, పేరు సందీప్, బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు చెప్పాను. ఓ, అప్పుడు ఈ పిల్లాడి చదువు కోసమేగా మీ స్థలం అమ్మారు? అవునంకుల్ చెప్పాడు వాడు. ఏంటి ఇలా వచ్చారు అడిగాడు. అంతలోకి శేషగిరి భార్య చల్లటి మజ్జిగ తెచ్చిచ్చింది. ఇద్దరం తాగాం. మా భూమి మాకు తిరిగి అమ్మితే కొందామని అంకుల్ చెప్పాడు వాడు. అవునా, అది మా అమ్మాయికి ఇచ్చేశాను. మా అల్లుడుగారు ఆ స్థలంలో షాపింగ్ మాల్ కట్టి బాడుగుకి ఇద్దాం అనుకుంటున్నాడే చెప్పాడు. ఒకసారి మాట్లాడండి అంకుల్, ఆ స్థలం తిరిగి అమ్మితే మేమే కొంటాం చెప్పాడు సందీప్. అది మంచి ప్రైమ్ ఏరియా బాబూ, నిజానికి అంత మంచి స్థలం ఎవరూ అమ్మరు. అప్పట్లో నీ చదువుకి డబ్బు అవసరమని మీ నాన్నగారు అమ్మారు చెప్పాడాయన. ఒకసారి మాట్లాడి చూడండి అంకుల్ చెప్పాడు వాడు. తిరిగి ఇంటికొచ్చేసరికి
గూడూరులో ఉన్న మా పెద్దన్నయ్య రంగారావు, అదే ఊరిలో ఉన్న మా తమ్ముడు వెంకట్రావు కూడా వచ్చి ఉన్నారు. పిల్లల్ని చూడ్డానికి వచ్చాం అని చెప్పారు వాళ్ళు. ఎలా ఉందిరా ఉద్యోగం? అడిగాడు పెద్దన్నయ్య చిన్నోడిని చూస్తూ. ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాను పెదనాన్న. వర్క్ కాస్త ఎక్కువగానే ఉంటుంది చెప్పాడు వాడు. పెద్దోడిని చూస్తూ, నీది రెవెన్యూ డిపార్ట్మెంట్ కదరా, పై సంపాదన కూడా బాగానే ఉంటుంది కదా అన్నాడు. ఈ మధ్య గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యి రెవెన్యూ సర్వీస్లో జాయిన్ అయ్యాడు. వాడు నవ్వుతూ, అలాంటివి నేనేం ఆశించను పెదనాన్న చెప్పాడు వాడు. మీ తమ్ముడికి వారసుడు కదా, అవినీతికి ఆమడ దూరం అంది మా ఆవిడ. మీ నాన్నకి ఎంతోమంది మంత్రులు తెలిసినా పైసా సంపాదించేవాడు కాదు, పైరవీలు చేసేవాడు కాదు. మిమ్మల్ని కష్టపెట్టి తనూ కష్టాల పాలయ్యాడు. నువ్వు అలా మడికట్టుకోకు అన్నాడు మా తమ్ముడు వెంకట్రావు నన్ను చూస్తూ. అంతలోకి సౌమ్య ఎంటర్ అయింది. రామచంద్రం పిల్లలంటే మాకు సొసైటీలో చాలా గౌరవం. ఆయన నిజాయితీ వల్లే మాకీ గౌరవం లభించింది. అది డబ్బుతో కొనలేం కదా చిన్నాన్న అంది. మీ నాన్న పైత్యం మీకు ఎక్కించాడన్నమాట అన్నాడు మా అన్నయ్య నవ్వుతూ. పిల్లలు నవ్వుతూ నన్ను చూశారు. నేను తలదించుకుని వింటున్నాను. ఉన్నదాంట్లో సంతోషంగా ఉండటం అలవాటైందిలే అన్నయ్యా అన్నాను. అంతలోకి పక్క ఊరిలో ఉన్న మా పెద్దక్కయ్య వసుమతి కూడా సుమతక్కయ్య ఇంటికి వచ్చింది. ఏం సంతోషం లేరా, వీళ్ల చదువుల కోసం నానా తంటాలు పడ్డావు. మాక నీకు సాయం చేసే పరిస్థితి లేదు ముక్తాయింపునిచ్చింది అక్కయ్య. ఇప్పుడు అదంతా ఎందుకులే అక్కయ్యా అన్నాను నేను. ప్రజలకు సేవ చేయాలని చేసే ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వెళ్ళాడు మీ నాన్న. మిమ్మల్ని కష్టపెట్టి తనూ కష్టాలు పడ్డాడు అన్నాడు అన్నయ్య సానుభూతిగా. మీ నాన్నకున్న పరపతి నాకుంటే ఈ పాటికి 10 బిల్డింగులు కట్టించేవాణ్ణి అన్నాడు తమ్ముడు. అవును, స్థలం అమ్మిన శేషగిరి దగ్గరికి వెళ్ళారట కదా, తిరిగి అమ్ముతానన్నాడా అడిగాడు అన్నయ్య. ఆయన కూతురికి ఇచ్చారట, మాట్లాడుతున్నాం చెప్పాడు సందీప్. ఆ స్థలం ఎందుకు, అంతకంటే మంచి స్థలాలు ఉంటాయి. బడ్జెట్ చెబితే నేను చూసి పెడతా అన్నాడు తమ్ముడు. తాతయ్య ఇచ్చిన స్థలం కదా, తిరిగి సాధించుకోవాలనేది మా సెంటిమెంట్. స్థలం కోసం ప్రత్యేకించి బడ్జెట్ ఏం తీసి పెట్టలేదు. బ్యాంక్ లోన్ అప్లై చేసి స్థలం కొంటాం చెప్పాడు సందీప్. పిల్లల్ని దగ్గరకు తీసుకుని, మీరు ఎలా ఉన్నారా అడిగింది ఆప్యాయంగా వసుమతి అక్క. బాగున్నాం పెద్దత్తయ్యా చెప్పాడు పెద్దోడు చైతన్య. మిమ్మల్ని ఒక దారిలోకి తేవడానికి మీ నాన్న పడరాని కష్టాలు పడ్డాడురా అంది పెద్దక్క. నాకు బాగా గుర్తు. చిన్నోడి మెస్ బిల్ కోసం బాగా ఇబ్బంది పడుతున్నాం. అప్పటికి ఎలాగో తంటాలు పడి ఒక సెమిస్టర్ ఫీజు కట్టాం. మిగతా చదువు పూర్తి చేయడానికి స్థలం బేరం పెట్టడానికి వచ్చాం. నా పరిస్థితి గుర్తించి మా పెద్దక్క తన చెవికి ఉన్న కమ్మలు కుదువ పెట్టి 4,000 ఇచ్చింది. కళ్ళ నీళ్లు తిరిగాయి నాకు. ఆమె అంగన్వాడీ టీచర్. ప్రేమలో ఆమె ఎవరికీ తీసిపోదు. ఆమె దగ్గర డబ్బులు తీసుకున్న విషయం మా ఆవిడకు కూడా చెప్పలేదు. ఏం కష్టాలురా, కూటికి గుడ్డకి రాని రాజకీయాల కోసం పిల్లల్ని బాధ పెట్టావు. ఇప్పటికైనా ఆ రాజకీయాలు వదిలి ఏదో ఒక ఉద్యోగం చూసుకో అన్నాడు అన్నయ్య మళ్ళీ. నాకు గిల్టీగా అనిపించింది. రాజకీయాలు అంటే అదొక ఉద్యోగం కాదు కదా పెదనాన్న. జనం కోసం ఏమీ ఆశించకుండా పనిచేయడం, అది నాన్నకు ఇష్టమైన జాబ్ అంది సౌమ్య. మీ నాన్నకు ఇలాగే మద్దతు ఇవ్వండిరా, ఇంకా చెడిపోతాడు అన్నాడు అన్నయ్య. అప్పుడు చైతన్య మధ్యలోకి వచ్చి చేసిన ఓ అనౌన్స్మెంట్తో అందరూ అవాక్కయ్యారు. కాసేపు మౌనం. ఆ తర్వాత, మీ నాన్న మిమ్మల్ని చాలా చెడిపేశాడు అంటూ అన్నయ్య పైకి లేచాడు. వాళ్ళ ఆశలేవో వాళ్ళకి ఉంటాయిలేరా, ఎక్కడికి లేచావు, ఉండు, నాటుకోడి పులుసు రాగి సంగటి చేశాను అంది సుమతక్క.
ఏదో వీడి పిల్లలు వచ్చారంటే చూడ్డానికి వచ్చానమ్మా, బాగా కడుపు నిండిపోయింది అన్నాడు అన్నయ్య. పిల్లల ఆశలు పిల్లలకి ఉంటాయిలే అన్నయ్య, రా భోంచేద్దాం అన్నాను. అందరం సుమతక్క ఇంట్లో భోజనం చేశాం. అందరితో కలిసి భోజనం చేయడం ఎందుకో సంతోషం అనిపించింది. వసుమతక్క వెళ్తూ, మీ అన్నయ్య మాటలు పట్టించుకోకురా, వాడు ఏదో అంటుంటాడులే అంది. 3 రోజుల సంక్రాంతి పండుగ హాయిగా గడిచిపోయింది. మధ్యలో ఒకరోజు పెద్దన్నయ్య ఉండే గూడూరు వెళ్ళాం. తమ్ముడు వెంకట్రావు ఇంటికి కూడా వెళ్ళాం. తమ్ముడి పిల్లలు, నిన్ను అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉంటాం పెదనాన్న అన్నారు. పిల్లల చదువు కోసం, వాళ్ల ఫీజుల కోసం ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ ఆలోచిస్తూ గడిపిన రోజులు కూడా గుర్తొచ్చాయి. రాజకీయాల్లో ఉన్నవాళ్లు పెళ్లికి పిల్లలకు అర్హులు కారని అప్పుడప్పుడు అనిపించేది. నాకు కూడా రాజకీయాలు విరక్తి కలిగించాయి. ఏదైనా వ్యాపారం మొదలు పెడదామనిపించింది. నాకంటూ సొంత సంపాదన ఉండాలనిపించింది. మధుమేహం ఇన్సులిన్ స్థాయికి వెళ్ళింది. అన్నీ కలిపి మందులకే 5,000కు పైగా అవుతుంది. ప్రతి పైసాకి పిల్లల మీద ఆధారపడటం నాకిష్టం లేదు. మా ఆవిడితో చెబితే, మీది వ్యాపారం చేసే మొహమా అంది నిరాసక్తంగా. నేను అదోలా చూశాను. పొరపాటును కూడా ఆ పని చేయకండి. పిల్లల చేత పెట్టుబడి పెట్టించి ఆ సామాను మొత్తం దానధర్మాలు చేసే రకం మీరు అంది. అది కాదే అంటుంటే, పిల్లల నీడలో శేష జీవితం హాయిగా గడిపేయండి, ఎలాగూ మీ పిచ్చి రాజకీయాలు మీకున్నాయిగా అని ఎద్దేవా చేసింది. శేషగిరి కూతురితో మాట్లాడాడట. అల్లుడు ఆ స్థలం అమ్మడం కుదరదని తేల్చి చెప్పేశాడట. అదే చిన్నోడికి ఫోన్ చేసి చెప్పా. ఏడాది గడిచింది. పిల్లలే మా పోషణ భారం భరిస్తున్నారు. నాన్నా, ఈవినింగ్ ఫ్లైట్కి వస్తున్నాను, రేపు మన ఊరికి వెళ్దాం అన్నాడు చిన్నోడు. ఎందుకురా అని అడగలేదు నేను. మళ్ళీ స్థలం బేరం ఆడటానికి అనుకున్నాను. సర్లేరా చెప్పాను. వాడు రావడం, అందర్నీ జమ చేయడం జరిగిపోయింది. ఈసారి పెద్దక్క వసుమతి ఇంట్లో దిగాం. అది చిన్న ఇల్లు. అక్క పొందికగా ఇల్లు పెట్టుకుంది. పక్క పోర్షన్ వాళ్ళు ఏదో ఊరికి పోయి ఉండటంతో ఆ పోర్షన్ తాళాలు కూడా తనే తీసుకుని మాకు విడిది ఏర్పాట్లు చేసింది. నాన్నా, తెల్లారి 4 గంటలకు ముహూర్తం చెప్పాడు వాడు. నాకేం అర్థం కాలేదు. దేనికిరా అడిగాను నేను. తినబోతూ రుచి అడగటం ఎందుకు నాన్నా, కొద్ది గంటలేగా అన్నాడు పెద్దోడు చైతన్య. లోకల్లో కారు ఒకటి మాట్లాడి పెట్టారు. తెల్లవారుజామునే బయలుదేరాం. ఒక ఇంటి ముందు మా వాహనం ఆగింది. తల పైకెత్తి చూశాను. రామచంద్ర నిలయం బోర్డు కనిపించింది. అరే, ఇది మన స్థలం కదూ అప్రయత్నంగా అన్నాను. అవును నాన్నా, ఇది తాతయ్య నీకు ఇచ్చిన స్థలం, తమ్ముడి చదువు కోసం అమ్మిన స్థలం చెప్పాడు పెద్దోడు. ఎలా సాధ్యమైంది అడిగాను. అప్పటికే గృహప్రవేశానికి శేషగిరి, అతడి కూతురు, అల్లుడు ఇద్దరూ వచ్చి ఉన్నారు. అన్నయ్య, తమ్ముడి కుటుంబం కూడా వచ్చి ఉంది. వెనక మరో వాహనంలో సుమతక్క కుటుంబం కూడా వచ్చింది. శేషగిరి తన అల్లుణ్ణి పరిచయం చేశాడు. మా అల్లుడికి మీ అబ్బాయి పుణ్యాన జాబు వచ్చింది చెప్పాడు ఆయన. నాకేం అర్థం కాలేదు. సస్పెన్స్ మెయింటైన్ చేశాం నాన్న. ఎలా ఉంది సర్ప్రైజ్ అంది సౌమ్య. నాకు ఒక్కసారిగా కన్నీళ్లు ఊబికాయి. నా భార్య పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. పిల్లల్ని హత్తుకోవాలనిపించింది. మొత్తం 3 అంతస్తుల ఇల్లు అది. ముందు షాపులు కూడా కట్టారు. మీరు మన ఊరికి వచ్చినప్పుడు ఎవరో ఒకరి ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు నాన్నా. కింద 2 ఫ్లోర్లు అద్దెకి ఇచ్చేద్దాం. షాపుల మీద వచ్చే అద్దెలు కూడా మీరే వాడుకోవచ్చు. మీ రాజకీయ కార్యకలాపాలకు కూడా వాడుకోవచ్చు చెప్పాడు చైతన్య. పిల్లల్ని సెటిల్ చేసే అమ్మానాన్నలు చాలామంది ఉంటారు. కానీ అమ్మానాన్నల్ని సెటిల్ చేసే పిల్లలు అరుదుగా ఉంటారు. నా పిల్లలు అలాంటి వాళ్ళు కావడం నా అదృష్టం అనిపించింది. అదే సమయంలో కాస్త గిల్టీగా అనిపించింది. వాళ్ళకి
సరైన పాకెట్ మనీ కూడా ఇచ్చిన సందర్భం లేదు. ఏడాదికి 2-3 జతల బట్టలు తప్ప వాళ్లు మురిసిపోయేలా నేను చేసింది ఏమీ లేదు. పాకెట్ మనీ కోసం, ఇంటి అవసరాల కోసం మా వైపు చూడాల్సిన అవసరం ఏమీ లేదు మమ్మీ. ఈ మొత్తం ఆదాయం మీదే అంది సౌమ్య. తలా ఒక దిక్కున మేం పని చేస్తున్నాం. మాకు మీ దగ్గరుండే అవకాశం లేదు. నెలకోసారి వీలు చూసుకుని వస్తుంటాం. ఇక మన ఊరిలో ఉంటూ మీ రాజకీయ జీవితం కొనసాగించండి నాన్నా అన్నాడు పెద్దోడు. ఇప్పటివరకు కేంద్ర కార్యాలయం విజయవాడ కేంద్రంగా ఉండి పనిచేస్తున్న నన్ను నా పిల్లలు దిశానిర్దేశం చేస్తూ దిక్సూచిగా నిలిచారు. స్థలాన్ని ఎలా సాధించాడు వీడు అడిగాను మా ఆవిడ్ని. పిల్లల ద్వారా అందిన సమాచారం తను చెప్పింది. అల్లుడికి చేస్తున్న ఉద్యోగం పోయిందట. స్థలం అమ్మి వ్యాపారం చేయాలని అనుకుంటున్న విషయం మీ చిన్న కొడుక్కి చెప్పాడట శేషగిరి. వ్యాపారం కోసం స్థలం అమ్మవద్దని బెంగళూరుకి పిలిపించి తన కంపెనీలో జాబ్ ఇప్పించాడట. కృతజ్ఞతతో మనం అమ్మిన రేటుకే స్థలం అమ్మాడట అతడు చెప్పింది మా ఆవిడ. అంతకుముందు 2-3 సార్లు చిన్నోడు వెళ్ళి శేషగిరిని కలిసి వచ్చాడని తెలుసు. అతను వాడితోటే కమ్యూనికేట్ చేస్తూ వచ్చాడు. మూడో కంటికి తెలియకుండా 3 పిల్లలు కూడబలుక్కుని రామచంద్ర నిలయం నిర్మించారు. అన్నయ్య వెళుతూ అన్న మాటలు చురుక్కుమనిపించాయి. పిల్లలకి నువ్వు పెద్దగా చేసింది ఏమీ లేకపోయినా వాళ్ళు మాత్రం నీకు మంచి ఇల్లు కట్టించారురా అన్నాడు. నాకు గిల్టీగానే ఉంది. పార్టీ అనుమతితో నా మకాం సొంతూరికి మార్చాను. సొంత ఊర్లో నా రాజకీయ జీవితం మొదలైంది. వచ్చేపోయే జనాలకు కొదవలేదు. ఏదో ఒక కార్యాలయంలో జనాలకు పనిపడటం, వాళ్ల సమస్యలు తీర్చడం నిత్యకృత్యమైంది. ఒకరోజు పెద్దోడు వచ్చాడు. అమ్మ పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ పెడుతున్నాం నాన్నా చెప్పాడు. అన్ని డబ్బులు మన దగ్గర ఉన్నాయట్రా అన్నాను. సంకల్పబలం ఉంటే నిధులు అవే వస్తాయి నాన్నా చెప్పాడు వాడు. చూడు నాన్నా, ఈ సేవా కార్యక్రమాలు మీ నాన్నతోనే ఆపుచేయండి. మీకందరికీ ఉద్యోగాలు వచ్చే వరకు మీరెంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇక మీ జీవితం మీరు మొదలుపెట్టండి అంది మా ఆవిడ. అవునరా, పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టండి చెప్పాను నేను కూడా. ఇప్పుడేమైంది నాన్నా అన్నాడు పెద్దోడు. అంతలోకి చిన్నోడు ఫోన్ చేశాడు. అన్నయ్య వచ్చాడా నాన్నా అడిగాడు. వచ్చాడురా చెప్పాను నేను. వాడి ప్రపోజల్ బాగుంది నాన్న, ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పెడదాం చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు నా మాటలు వినేలా లేరు. ఆ రాత్రి మా ఆవిడ అంది, మీ జీన్స్ వాళ్ళని కూడా మార్చేశాయి అని. నేనంటే వాళ్ళకి అసహ్యం కానీ ఏహ్యభయం కానీ లేదా అడిగాను. వాళ్ల సంగతేమో గాని మీరంటే నాకు ఏహ్యభావమే. ఎన్ని బాధలు పడ్డానో నాకే తెలుసు అంది. నేను సిగ్గుతో తలదించుకున్నాను. నా షష్ఠపూర్తి వార్షికోత్సవం, ట్రస్ట్ ప్రారంభోత్సవం రెండూ కలిపి ఒకే రోజు ప్లాన్ చేశారు. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. విషయం తెలిసి నా సేవలు అందుకున్న వారందరూ వచ్చారు. అన్నయ్య, తమ్ముడు, అక్కలు వచ్చారు. ఎప్పుడు ఎలా మేనేజ్ చేశారో మా పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటాద్రి నాయుడు కూడా వేదిక మీద ఉన్నారు. పెద్దోడు మైక్ అందుకుని ఆహ్వానితుల్ని పిలిచిన తర్వాత మాట్లాడడం మొదలుపెట్టాడు. దేశ రక్షణ కోసం తుపాకీ పట్టి పహరా కాసే సైనికుడి కుటుంబం బతకడం కోసం ప్రభుత్వం జీతం ఇస్తుంది. కానీ ప్రజల కోసం నిత్యం పనిచేసే మా నాన్నలాంటి రాజకీయ కార్యకర్తలకు ఎవరూ జీతం ఇవ్వరు. వ్యాపారాలు చేసుకుంటూ పార్ట్ టైం రాజకీయం చేసేవారు కొందరైతే, తాము సంపాదించిన అక్రమ సంపాదన కాపాడుకోవాలని రాజకీయాల్లో ఉండేవారు మరికొందరు. మా ఇంటి నిండా జనం. ఎవరు ఎందుకు వస్తున్నారో కూడా మాకు తెలిసేది కాదు. వాళ్ల పనుల మీద నాన్న ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగేవాడు. ఒకరు రేషన్ కార్డు లేదని, మరొకరు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం చేయడం లేదని, మరొకరు తమ భూమి అన్యాక్రాంతం అయ్యిందని, ఇంకొకరు తమ బిడ్డ అత్యాచారానికి గురైందని, పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆక్రోశించేవాళ్లు. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. అందరి సమస్యల పరిష్కారం కోసం నాన్న వెళ్తుండేవాడు. ఇల్లు సక్రమంగా నడిచే పరిస్థితి లేదు. ఆ ఆవేదన, బాధ అమ్మకే తెలుసు.
సర్దుకుపోవడం, రాజీ పడటం కూడా మాకు అలవాటైపోయింది. ఏడాదికి ఒకసారి వచ్చే సంక్రాంతికి కొత్త బట్టలు వేసుకోవడం మాకు తెలియదు. నాన్న దగ్గర డబ్బులున్న రోజు మాకు పండగ. బంధువులు మా నాన్నని చిన్నచూపు చూసేవాళ్లు. సాయం అడిగితే మొహం చాటు చేసుకునేవాళ్లు. నాన్న పరిచయస్తుల దగ్గర చేయి చాపి మా ఫీజులు కట్టేవాడు తప్ప ఎప్పుడూ అక్రమ సంపాదన కోసం పాకులాడలేదు. అలా చేయి చాచినప్పుడల్లా నాన్న తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనట్టు అమ్మ మాటల ద్వారా మాకు తెలిసేది. నాన్న మీద కోపం వచ్చేది. అదెలా తీర్చుకోవాలో తెలిసేది కాదు. రాజకీయాల్లో తిరిగేవాళ్లు ఎంతో విలాసవంతమైన కార్లలో తిరగడం, భవనాల్లో ఉండటం మాకు తెలుసు. పేదలకు భూములు పంపిణీ చేయించడం మాత్రమే నాన్నకి తెలుసు. ల్యాండ్ సెటిల్మెంట్ చేసి కోట్లు దండుకోవడం ఆయనకి తెలీదు. మంచి భవిష్యత్తు కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదివాం, ప్రయోజకులయ్యాం. ఆలోచించే కొద్దీ నాన్నలాంటి వాళ్ళు ఈ వ్యవస్థకి అవసరమని మాకనిపించింది. నాన్న ద్వారా సాయం పొందిన వాళ్ల కళ్లల్లో మెరిసిన మెరుపు గుర్తొచ్చేది. మా అమ్మా నాన్న శేష జీవితం ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. మా కోసం ఉన్న స్థలాన్ని అమ్ముకున్న నాన్నకి పూర్వీకులు ఇచ్చిన స్థలం మళ్లీ కొని నాన్న పేరుతో రామచంద్ర నిలయం నిర్మించాం. ఆర్థిక ఆసరా ఇచ్చాం. ఇంకా ఏదో వెలితి. నాన్న బంధువులు చేసిన తప్పే మేం చేయకూడదనుకున్నాం. అందుకే చదువులు, ఫీజుల గురించి ఇబ్బంది పడేవారి కోసం ఈ ట్రస్టు ఏర్పాటు చేశాం. నాన్న సేవా కార్యక్రమాలు ఆగిపోకూడదన్నది మా మహాసంకల్పం. దీనికి మీ తోడ్పాటు కూడా అందించండి. చైతన్య తన ఉపన్యాసం ఆపి సౌమ్య వైపు చూశాడు. తను మైక్ ముందుకు వచ్చింది. ఇంత సేవ చేసిన నాన్నను ప్రజాప్రతినిధిని చేయకుండా, చట్టసభలకు పంపించకుండా ఆయన సేవలందించిన రాజకీయ పార్టీ మొండి చెయ్యి చూపింది. దానికి వాళ్ల సమాధానం నాన్న గెలుపు గుర్రం కాదు. నిజమే, ఎన్నికలంటే కోట్లు పందేరంగా మారిన ఈ రోజుల్లో నాన్న గెలుపు గుర్రం ఎలా అవుతాడు? అయితే నాన్నను పోటీకి నిలపాలని నిర్ణయించాం. రాబోయే ఎన్నికల్లో ఇప్పటివరకు ఆయన పనిచేసిన పార్టీ సీటు ఇస్తే ఆ పార్టీ ప్రతినిధిగా పోటీ చేయిస్తాం, లేదా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుపుతాం. నాన్నలాంటి నిజమైన ప్రజాసేవకులు చట్టసభలలోకెళ్లాలన్నదే మా అభిలాష. సౌమ్య ఆపింది. స్టేజి మీద ఉన్న పార్టీ అధ్యక్షుడు నా వైపు చూస్తున్నాడు. ఆ రోజు మా అన్నయ్య వాళ్ల ముందు చైతన్య చేసిన ప్రతిపాదనే ఇప్పుడు సౌమ్య చేసింది. నా చిన్న కొడుకు సందీప్ మైక్ ముందుకు వచ్చాడు. ఎలాంటి రాజకీయ అధికార పదవులు లేకపోవడం వల్ల నాన్న పరపతి మా బంధువర్గంలో పడిపోయింది. లిటరల్గా ఆయన్ని అందరూ పిచ్చివాడిగా చూసేవారు. ఆయన బిడ్డలకు సాయం చేయడానికి ముఖం చాటు చేసేవాళ్లు. ఆయన పరపతి ఎక్కడికి పోలేదు. ఈ షష్ఠిపూర్తి మహోత్సవానికి వచ్చిన మీరంతా ఆయన పరపతిలో భాగమే. మీరు చేస్తున్న ఈ హర్షధ్వానాలే ఆయన పరపతికి నిదర్శనం. మీ ప్రేమతో ఆయన్ని చట్టసభలోకి పంపుదాం. నాన్నలాంటి నిజమైన ప్రజాప్రతినిధులు సమాజానికి అవసరం. నా కళ్లలో నీటి చలమలు. నా భార్య పరిస్థితి అదే. అదండి ఈ వారం కథ. రామోజీ ఫౌండేషన్ వారు నిర్వహించిన కథా విజయం 2019వ సంవత్సరపు కథల పోటీల్లో 10,000 రూపాయలు బహుమతి పొందిన శ్రీ శరత్ చంద్ర గారి కథ పరపతి. ఇక రచయిత పరిచయం వారి మాటల్లో ఇలా. ఇది స్వగతం, స్వానుభవం కూడా. సాహితీ సృజన, రాజకీయ వ్యాపకం నాకు 2 కళ్ళు. ప్రజల కోసం నిస్వార్థంగా జీవితాన్ని పణంగా పెడుతున్న వేలాది మంది రాజకీయకర్తల మనోగతం, హృదయార్తి కూడా. ఈ కథకు నేపథ్యం రాజకీయ నాయకులంటే సమాజాన్ని దోచుకునేవాళ్లేనన్న సగటు ప్రజానీకానికి రామచంద్ర లాంటి నిస్వార్థ ప్రజాసేవకులు కూడా సమాజంలో ఉన్నారని చెప్పడం ఈ కథానిక లక్ష్యం. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్న ఈ రోజుల్లో ప్రజల కోసం పనిచేసే రాజకీయ కార్యకర్తల గుండె చప్పుడు, ఆర్తిని
కుటుంబ సభ్యులు గుర్తించాలనేది ఇందులోని అంశం. రామోజీ ఫౌండేషన్ ఈ కథకు బహుమతి ఇవ్వడంతో సాహితీలోకంలో నా పరపతి పెరిగింది. సొంత ఊరు నెల్లూరు జిల్లా కావలి. అమ్మా నాన్న పెట్టిన పేరు ఆర్డి విల్సన్. దళిత పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేశాను. విలువలు, సమయపాలనలో నాకు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు స్ఫూర్తి. ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో 7 ఏళ్లు జర్నలిస్టుగా, 9 ఏళ్లు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశాను. సమంత ఎట్ లవ్ అనే సీరియల్ రాశాను. చచ్చెంత ప్రేమ, జీవితం చేజారిందా, జీవనయానం, ఎంతెంత దూరం, సమర్థుడి జీవయాత్ర తదితర నవలలు ప్రముఖ పత్రికల్లో అచ్చయ్యాయి. పతిచరామి, ఔషధం, కిక్, వేస్ట్ ఫెలో, సమాహారం, కమ్లీ, సంపన్నుడు, పిచ్చక్క, కౌలు, రిజిస్ట్రేషన్, సంకల్పం, నిర్ణయం, శాస్త్రిగారి వీలునామా తదితర 30కి పైగా కథలు రాశాను అంటారు ఈ కథా రచయిత శ్రీ శరత్చంద్ర గారు. శరత్చంద్ర గారి గురించి మరికొన్ని విశేషాలు. శరత్చంద్ర ఉర్ఫ్ ఆర్డి విల్సన్ సంక్షిప్త పరిచయం: సమకాలీన సమాజానికి అద్దం పట్టే రచనలు చేయడం ఇష్టం. మానవ సంబంధాలను మరింత బలోపేతం చేసే రీతిలో సాహితీ సేద్యం సాగాలన్నది వారి ఆకాంక్ష. స్వంత ఊరు నెల్లూరు జిల్లా కావలి. 400కు పైగా కథలు, 20 నవలలు వీరి సాహితీ ఆస్తి. ఇందులో 75 పైగా కథలు బహుమతులు పొందాయి. స్వాతి, నవ్య, ఆంధ్రభూమి, ఈనాడు, సాక్షి, జాగృతి, విశాలాక్షి, సహరి, సాహో వంటి పత్రికలు బహుమతులు ఇచ్చి ఆదరించాయి. ఇప్పుడు జలదంకి పద్మావతి జాతీయ కథల పోటీలో బహుమతి రావడం బహు ఆనందదాయకం. వీరి అభిమాన రచయిత యండమూరి వీరేంద్రనాథ్, కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఒక కార్పొరేషన్కి క్యాబినెట్ స్థాయి చైర్మన్గా పనిచేశారు. బలమైన దేశం ఉండాలి అని కోరుకునే జాతీయవాది. ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ శాఖలో కొనసాగుతున్నారు. తానా సాహితీ వేదికలోనూ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నారు. ఉషా గ్రూప్ ఆఫ్ మ్యాగజైన్స్కి చీఫ్ ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఉషా అచ్చుపత్రికతో పాటు వార మాసపత్రిక కూడా నిర్వహిస్తున్నారు. ఉగాది నుండి ఉషాబాల మొదలుపెట్టారు. బహుమతులు, పురస్కారాలు: వసుమతి మాధవ సాహితీ పురస్కార గ్రహీత. అదేవిధంగా ఇటీవల గజల్ శ్రీనివాస్ గారు నిర్వహించిన 3వ తెలుగు మహాసభల సందర్భంగా ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కార గ్రహీత కూడా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శరత్చంద్ర ఎట్ ఆర్డి విల్సన్. ఈ కథను నాతో పంచుకున్న మా సాహితీ మిత్రులు శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారికి కృతజ్ఞతలు. అలాగే అడిగిన వెంటనే ఈ కథను ఆడియోగా చేయనుమతించిన రచయిత శ్రీ శరత్చంద్ర గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కథకు బహుమతిని అందుకున్న వారికి కథాభారతి శ్రోతల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియచేసుకుంటున్నాం. ఈనాటి కథ ఇంతటితో ముగించి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.